శుష్క వేదాంతం నిరుపయోగం. విద్యుత్తు సరఫరా లేకుంటే వేడిగా ఉన్నప్పుడు మనం కొద్ది నిమిషాల కాలంలోనే తల్లడిల్లిపోతాం. భగవాన్ విషయం దీనికి పూర్తిగా విరుద్ధం. ఆయన శరీరంతో ఎప్పుడూ మమేకం కాలేదు. ఇట్లాంటి విషయాల్లో మనం ఇతరులు ఇబ్బందిని గురించి ఫిర్యాదు చేస్తే అర్థం చేసుకోవాలి. భగవాన్ నుండి నేర్చుకోవలసిన వాటిలో ఇదొకటి. ఎవరైనా భగవాన్ను సమీపించి తమకు ఒంట్లో బాలేదని, ఎన్నో మందులు మింగుతున్నామని వాపోతే భగవాన్ అప్పుడు శరీరం శాశ్వతం కాదు, శరీరం మీద ధ్యాస లేకుండా ఉండాలి అని వేదాంత బోధ చేయలేదు. వాళ్ళ పరిస్థితిని గురించి శ్రద్ధగా విని ఎంతో దయతో సముదాయిస్తూ ఏమేమి మందులు వాడుతున్నారు, ఏదో ఆయుర్వేద మందు ఉన్నదన్నారు, దాన్ని ప్రయత్నించవచ్చు కదా అంటూ సలహా ఇచ్చేవారు. కావ్యకంఠ గణపతి ముని భగవాన్ ఉద్దేశించి, మీరు ఇతరుల విషయాలలో ఎంతో జాగ్రత్తగా అన్నీ తెలుసుకుంటూ వ్యవహరిస్తారు, మరి మీ సంగతి వచ్చేసరికి ఏది పట్టించుకోకుండా ఊరికే ఉండిపోతారు అని అడుగుతుండేవారు. ఒక జ్ఞానికి, వేదాంతం చదువుకున్న వ్యక్తికి అదే తేడా. వేదాంతి ఇతరులతో ఏమీ కంగారు పడవద్దు, ఈ మొత్తం ఒక మాయ అని చెబుతాడు. తల్లి తానేమీ తినకపోవచ్చు, కానీ చిన్న బిడ్డ ఏదైనా కావాలని అడిగితే దాన్ని తయారు చేస్తుంది. అలాంటి కనికరం భగవాన్ ఇతర జ్ఞానులలో కనిపిస్తుంది. నిన్ను ఇతరులలోనూ, ఇతరులను నీలోనూ దర్శించుకొనగలగాలి. ఇతరులతో ఎలా నడుచుకోవాలి? ఈ ప్రశ్నకు పూర్తిగా సంతృప్తినిచ్చే సమాధానం లేదు. ఎందుకంటే ఇది మేధస్సుకు సంబంధించిన ప్రశ్న. మనలాంటి ఒక మనసు, ప్రత్యేక వ్యక్తిత్వం, శరీర స్పృహ లేని వారితో సంబంధించిన వ్యవహారం ఇది. నేను భగవాన్ అయితే గాని భగవాన్ను అవగాహన చేసుకోలేను. ఇది ఒక్క భగవాన్ విషయంలోనే కాదు, ఇతరులు ఎవరినైనా సరే పూర్తిగా తెలుసుకునేందుకు మనం వారైతేనే కుదురుతుంది. అలాగ నేను నీవైనప్పుడు కనికరం తప్ప నిందించడం అంటూ ఉండదు. సంపూర్ణమైన అవగాహన ఏర్పడినందువల్ల తప్పు పట్టడం ఉండదు. జ్ఞానులు ఈ స్థాయిలో ఉంటారు.